ఇక్కడ మీ ఎంత విలువైన సమయాన్ని మీ సమస్యలు చెప్పుకోవడానికి, మీ సమస్యలు వినడానికి నాకు చాలా ఇలాంటి చక్కని సదవకాశాన్ని ఇచ్చిన మన జంగారెడ్డిగూడెం రైతు సోదరులందరికీ, సోదరీమణులందరికీ, పెద్దలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ హృదయపూర్వకంగా నేను జనసేన పార్టీ తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం. నేను పొలిటికల్ లీడర్గా వీటన్నిటికంటే కూడా నేను ఒక సాటి రైతుని. నేను ఇక్కడ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు మాట్లాడుతూ ఉంటే పామాయిల్ రైతు మీరు మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది ముందు గుచ్చుకొని పామాయిల్ తోట ఎంత కష్టం. అందుకని నేను మామూలుగా ఒక 2000 అంటే నాకు 2 ఎకరాల తోట ఉంది. ఆ తోటలో నేను ఒక 2-3 సెంట్లో వరి కూడా వేసేవాడిని. వరి నాటేవాడిని. అంటే ఎంత కష్టం నాకు తెలుసు, ఎంత ఒక రైతుకి ఎంత ఒళ్ళు విరిగిపోతుందో తెలుసు. అన్నిటికంటే కూడా కొంచెం ఆలస్యంగా నేను ఎందుకు మేనిఫెస్టోలో ఎక్కువ రైతు సమస్యల గురించి ఇంకా బలంగా ప్రస్తావించట్లేదంటే చాలా లోతైన సమస్య ఇది. రైతులు ఇది లాభసాటి అంటే ఫుడ్ రైతు లేకుండా రైతే రాజుకు. రైతు మన ఎవరో చెప్తా ఉన్నాను, పెద్దలు మాట్లాడుతూ ఉంటే మన జస్టిస్ గోపాల్ గౌడ్ గారు చెప్తా ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, భూసేకరణ చట్టం గురించి మాట్లాడుతూ రైతులు ఎలా నష్టపోతున్నారంటే, మాకు రైతు కనిపించే దేవుడు కనిపిస్తాడో లేదు కానీ కనిపించే దేవుడు రైతు అని చెప్పి ఆయన గోపాలకృష్ణ గారు గౌడ్ చెప్తా ఉంటే నాకు చాలా నిజం అనిపించింది. అది అలాంటి రైతు అనేక రకాలుగా అది మనకి రకరకాల పంటలు వేసే రైతులు కానీ, అలాగే కౌలు రైతులు కానీ, అలాగే భూమి ఉన్న మన అంటే ల్యాండ్ ఓనర్స్ కానీ. ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే ఒకరు అంటే నా బ్యాంకు ఉద్యోగిని కాదు, నా పొలాన్ని నేను కౌలు రైతులకు ఇచ్చానంటే అనేక మంది కౌలు రైతుల సమస్యలు ఇవన్నీ నా దృష్టిలోకి వచ్చినాయి. దీనికి చాలా ఎందుకంటే నేను అందరిలాగా మాట్లాడి ఏదో చేసేద్దాం కూర్చోబెట్టి ఇలాంటికంటే నేను చాలా సంపూర్ణ అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక అవగాహన మనం చేసుకుంటే వచ్చే సమస్యలు ఆ పరిష్కారాలు చాలా బలంగా ఉంటాయి. అండ్ ఇవి కూడా నేను ఎందుకు ఇంత లోతులోకి వెళ్ళి మాట్లాడుతున్నాను అర్థం చేసుకుంటున్నానంటే, నాకు ఇన్స్పిరేషన్ ఒక పెరువియన్ ఎకానమిస్ట్, సౌత్ అమెరికా సంబంధించిన దేశం హెర్నాండో డి సోటోని. ఆ ఎకానమిస్ట్ చేసిన పనులు ఏంటంటే, సమస్యలు ఎక్కడున్నాయో ప్రభుత్వాలు 4 గోడల మధ్యలో కూర్చొని వాడి సలహాలు సంప్రదింపులు వింటే జరగవు. తనే స్వయంగా వెళ్ళి తెలుసుకునే ప్రాసెస్లో కంట్రీని ఆల్మోస్ట్ ఒక అంధకారంలోకి వెళ్ళిపోతున్న కంట్రీని, విపరీతమైన ఒత్తిడికి, విపరీతమైన అరాచకానికి గురయ్యే పరిస్థితుల్లో తిరిగి కంట్రీని మామూలు గాడి మీద పట్టుకెళ్ళాడు. అందుకని నేను దాంట్లో ఇన్స్పిరేషన్లో ఆయన ఇన్స్పిరేషన్లో తీసుకొని నేను ప్రతి ఒక్కరిని కలవటం ఎందుకు చేస్తున్నానంటే, ఒక కుటుంబాన్ని నడపడమే చాలా కష్టం ఇంటి పెద్దగా. అలాంటిది ఒక పొలిటికల్ పార్టీలు ఇన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే పబ్లిక్ పాలసీలని అర్థం చేసుకోవాలంటే ఎవరైతే డైరెక్ట్ మనకి స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రంగంలో వెళ్ళి తెలుసుకుంటే చాలా కష్టాలు ఉన్నాయి. సో దాంట్లో భాగంగా నేను మన జంగారెడ్డి కూడా వచ్చాను. సో నాకు ముఖ్యంగా పామాయిల్ రైతుల గురించి నేను అంతకుముందు విన్నాను, కానీ నేను మన ఏలూరులో చింతలపూడి నుంచి కూడా మన పామాయిల్ తోటలు వేసే రైతులు కనిపించే వారితో కలిశాను. వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే, ఇక్కడ మనకి గిట్టుబాటు ధర అంటే మనకి ధర మనకేనే తెలంగాణకి చాలా తేడా ఉంది. అలాగే ఒక టన్ను మన పామాయిల్ గెలకి పంపిస్తే మనకి ఇక్కడికి అక్కడికి దాదాపు 2% తేడా ఉందని చెప్పి, దానివల్ల మనకి 2,000 రూపాయలు తేడా వస్తుంది మొన్న నాకు విన్నాను నేను. అది సో నేను ముఖ్యంగా మనకి మీరందరూ చెప్తా ఉంటే 60,000 పామాయిల్ వల్ల 60,000 రూపాయల మనం నూనె ఉత్పత్తులు మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో మన స్వదేశీ అంటే యాక్చువల్ పామాయిల్ రావడానికి కూడా మీరు చెప్పింది కూడా అంటే బేసిక్ మనకి వంట నూనె ఉత్పత్తులు విదేశాల నుంచి తీసుకోకుండా విదేశ ద్రవ్యాన్ని మనం ఆదా చేసుకోవడం, విదేశం అంటే మన ఇక్కడ ప్రోత్సహిస్తే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తద్వారా మనకి మన డబ్బు మన దగ్గరే ఉంటుంది, మనం బయట ఖర్చు పెట్టక్కర్లేదు. చాలా ఉన్నతమైన ఆలోచన విధానంతో చేసింది. కాకపోతే దీంట్లో లాట్ ఆఫ్ ఈ మార్కెటింగ్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. కొంతమంది చాలా జాతీయ స్థాయిలో కొంత మిడిల్ మెన్ కూడా కొంత డిసైడ్ చేస్తారు. ఇది చాలా ఇంట్రికేట్ ప్రాసెస్. కేవలం మనకు కనిపించే ఈ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఇది ఒకటే కాదు, చాలా దేశాల మధ్య కూడా చాలా ఒక అన్సెడ్ సర్దుబాట్లు ఉంటాయి. సో దాంట్లో భాగంగానే కూడా మన పామాయిల్ రైతులు నష్టపోవడానికి, అందుకని ఇది కేవలం రాష్ట్రానికే కాకుండా ఇది జాతీయ స్థాయిలో కూడా దీన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అందుకే నేను ఆలోచిస్తుంది కూడా, నేను ఒక వారం రోజులు 10 రోజులు
కేవలం రైతు సదస్సులే పెడతాను అది. ఎందుకంటే నా ఫైనల్ మేనిఫెస్టో, జనసేన మేనిఫెస్టో తీసుకెళ్లేటప్పటికి దాదాపు అన్ని పంటలు రైతుల్ని అర్థం చేసుకొని చాలా క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల్ని అవగాహన చేసుకొని దాంట్లో మీరు కూడా ఇంకొకసారి మనం పామాయిల్ రైతుని కలుద్దాం. అలాగే నేను అర్థం చేసుకోవాల్సింది ఎంతమంది దీంట్లో కౌలు రైతులు ఉంటారండి. దీంట్లో పామాయిల్ రైతులు ఎక్కువ మంది భూముల రైతులు 40% అంటే ఒకసారి నష్టపోతుంది కూడా నాకు దృష్టికి వచ్చింది. ఎక్కువ కౌలు రైతులు కూడా చాలా బలంగా నష్టపోతున్నారు అనేది నా దృష్టికి చాలా బలంగా వచ్చింది. అందుకనే కౌలు రైతులు రక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అందుకని దాన్ని ఖచ్చితంగా దృష్టి సారిస్తాను. అలాగే ఇందాక మీరు మాట్లాడుతుంటే చాలా ఎందుకు కొన్ని అంటే స్వయాన శ్రమ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వచ్చే మాటలు చాలా బలంగా ఉంటాయి, చాలా బలంగా అంటే చాలా బలమైన కదలికలు ఉంటాయి. అంటే నేను ఒక రైతుని కాబట్టి, నేను రైతు కష్టం చేసిన వాడిని కాబట్టి, అంటే నెలల తరబడి ఒక మొక్క పెంచి దాన్ని అంటే నెలల తరబడి దాని సంరక్షణ చూసుకొని దానికి ఆ ముళ్ళన్నిటిని గుచ్చుకోకుండా తీసి ఒకసారి వీటన్నిటిని తీసి ఒక టన్నుకి ఒక 2,000, 1,500, ఒక 1,800 సంపాదించడానికి పడ్డ కష్టం ఒక రైతు మన ఒక ఫామ్ ఫ్యాక్టరీ తీసుకెళ్తే వాళ్ళు గంటలు సంపాదించేస్తున్నారు. మేము సంవత్సరానికి మేము దాదాపు నెలలుగా పడ్డ కష్టం మేము ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే వాళ్ళు గంటలో సంపాదిస్తున్నారు. కడుపు పండుద్ది ఖచ్చితంగా. ఆ విధంగా నేను అర్థం చేసుకోగలను. అందుకని దీనికి నీకు ఇందాక రెడ్డిబాబు గారితో మాట్లాడుతుంటే ఆయన చెప్తుంది ఏంటంటే మాకు మద్దతు ధర అంటారు. మద్దతు ధర కాదు, మాకు కావాల్సింది గిట్టుబాటు ధర. అంటే లాభం కావాలి పంట చేస్తే ప్రతి ఒక్కరికి. నేను చాలామంది రాజకీయ నాయకులు చూస్తుంటే వాళ్ళు ఏం పనులు చేయరు, వ్యవసాయం మనకి ఉపాధి అవకాశాలు కల్పించరు, కానీ మరి బోలంత లాభాలు ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంట్లో చూస్తే కొంతమంది ఇళ్లలో 16 క్యారెట్లు బంగారంతో గోడ మీద తాపడాలు కూడా చేయించుకుంటున్నారు కొంతమంది. కానీ కష్టపడే రైతుకి మటుకు గిట్టుబాటు ధరలు లేవు. దాన్ని మరి డిసైడ్ చేసేదేమో వాళ్ళు, ఉపాధి అవకాశాలు కల్పించలేని వాళ్ళు, సరిగ్గా సమస్యల మీద అవగాహన లేని వాళ్ళు రాజకీయాల్లో కూర్చొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు మద్దతు ధర అంటే అసలు చేసే పనికి లాభం లేనప్పుడు ఎందుకుంటాడు ఎవడైనా సరే, ఏ రైతున ఎందుకు ఉండాలి ఇక్కడ. అందుకని ఖచ్చితంగా జనసేన ఎలా ఆలోచిస్తుంది, గిట్టుబాటు ధర ఉండాలి, ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఉండాలి. చేసే పనికి లాభం లేనప్పుడు ఎవరెవరు మొన్న వీళ్ళు కూడా మాట్లాడే ఒక ఎమ్మెల్యే సభకి వెళ్తే చట్టసభలోకి ఒక రోజు కూర్చుంటే జీవితకాలం వాళ్ళకి మన పెన్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. నెలల తరబడి ఒళ్ళంతా వెన్నెముక విరుచుకొని అంటే విరగొట్టుకొని చేతులు మొత్తం కండ కరిగిస్తే అది లాభం పెట్టినప్పుడు ఎంతసేపు ఇంకా మనం మద్దతు ధర అంటే చాలా బాధ కలిగించే అంశం. అందుకని నేను ఎలా ఆలోచిస్తున్నా అంటే రైతాంగం ఇది లాభసాటి వ్యవహారంగా కావాలి. రైతు అనగానే ఇందాక మీరు చెప్తుంటే చాలా చిన్న విషయం అనుకుంటారు, కానీ మా పిల్లల్ని రైతులు ఏం సంపాదిస్తారనేది ఉంది. రైతు లాభసాటిగా కావాలి, రైతులు ఒక చాలా లాభసాటి వ్యవహారంగా రావాలి. అంతేగాని ఇదేదో నష్టపోతున్నాడు రైతు లేదంటే అని చెప్పి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలంటే రైతాంగాన్ని మన వ్యవసాయ ఉత్పత్తులు లాభసాటిగా తయారు చేయాల్సిన అవసరం. దీనికి కావాల్సిన ఏంటంటే చాలా అలర్ట్గా ఉండాలి. అంతర్జాతీయ ముఖ్యంగా మన పామాయిల్ సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చాలా ఇప్పుడు మలేషియా కూడా పామాయిల్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్సే చేయాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ లాభాల కోసం. అందుకని ఈ ఇంటర్నేషనల్ గేమ్లో కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అందుకని మనకి చాలా అలైవ్ అంటే చాలా అంటే 60,000 రూపాయలు దాదాపు 60,000 కోట్లు మన దేశం తాలూకు ద్రవ్యం వెళ్ళిపోతుంది. ఎంతైనా సరే రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిధులు మనకి ఆ డబ్బు ఇక్కడే ఉండాలి, మనకి విదేశ మార్గంగా వెళ్ళిపోతుంది మన సొత్తంతా. అందుకని దాన్ని ఎంతో కొంత ఒక మెథాడికల్ అంచెలంచెలుగా కానీ అట్లీస్ట్ మనం తీసుకోవాల్సిన అవసరం. అందుకని అలాగే ఈ పొగాకు సంబంధించి కూడా ఒకవైపు ఏమో పొగాకు మంచిది కాదు, ఒంటికి తగ్గించాలని చెప్తా ఉంటారు. అంటే ఇంత కాంట్రాడిక్షన్స్ మధ్యలో ఉంటుంది. అందుకని మీరు కోరుకున్నట్టుగా పొగాకులు అంచెలంచెలు గవర్నమెంట్ వద్దనుకుంటే దీనిని పామాయిల్ పంటలుగా మార్చడానికి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ తీసుకోవాలి అంటే దాన్ని నేను జనసేన పార్టీ తరఫున ఇన్సెంటివ్ తీసుకుంటాను. అలాగే ఈ షిఫ్ట్ ఆఫ్ క్రాప్కి తీసుకునే ఇన్సెంటివ్స్ కావాలంటే ఆ ఇన్సెంటివ్స్ ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే నాకు అర్థం కాని పక్కన మనకి తెలంగాణ ప్రభుత్వంలో 2,000 ఇవ్వగలుగుతున్నప్పుడు ఫ్యాక్టరీల్లో ఇది కావాలని ఏంటంటే ఆ బోర్డులు నడిపించడానికో ఫ్యాక్టరీలు నడిపించడానికో వాటితో సంబంధికుల ఖర్చులు జరిగిపోవడానికో అంటే పాయింట్ అక్కడ తెలంగాణ 2% ఇందాక మీరు చెప్తా ఉంటే 1% ఇస్తామని చెప్పి 1% కూడా ఇవ్వకుండా 0.75% అంటే
ఆ 25% దేనికి చేశారంటే అది వాళ్ళ అంటే వాళ్ళ సరదా మీకు ఇచ్చాం కదా 1% అని, అంటే అది వాళ్ళ కమిషన్ లాగా అయిపోయింది. గవర్నమెంట్ కమిషన్ తీసుకుంటే దరిద్రంగా అసహ్యంగా. సో ఇది మాట్లాడటానికి ఎవరు లేరు. నేను ఎందుకు జనసేన పార్టీని మూడో ఒక బలమైన తృతీయ శక్తి లేకపోతే భారతదేశంలో కానీ అలాగే మనకి పొలిటికల్ ప్రాసెస్లో బలమైన తృతీయ శక్తి ఉండాలి. ఆ తృతీయ శక్తి వల్లే ఈరోజు జనసేన ఉండటం వల్లే మీరు వైసీపీకి చెప్పుకున్నా లేదా తెలుగుదేశం పార్టీకి చెప్పుకున్నా అదొక పద్ధతి, కానీ వాళ్ళిద్దరూ ఒక్కోసారి కుమ్మక్క అయిపోవచ్చు. కానీ జనసేనకి ఎలా ఉంటుందండి, ఎలాంటి ఆశయాలతో వచ్చిందంటే, ముఖ్యంగా నేను 1000 కోట్లు పెట్టుబడి పెట్టి రాలేదు. నేను రాజకీయాలని ఒక 1000 కోట్లు పెట్టుబడి పెట్టి 1000 కోట్లు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. నిజంగా నేను ఒక రైతు, నేను చాలా కష్టపడి నేను చాలా బాధల్లో ఉండొచ్చాను. నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది, ఆర్థిక భద్రత కొద్ది మందికి వెళ్ళిపోతుంది. ఆర్థిక భద్రత అందరికీ జరగట్లేదు. సంపద కొన్ని కుటుంబాలకి కొంతమందికి పరిమితం అయిపోతూ ఉంది. సగటు రైతు సామాన్యుడు నలిగిపోతూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఇంతమంది 28 లక్షల కౌలు రైతులు ఉన్నారు, వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. నిజంగా భూమి ఉన్న రైతు సంతోషపడుతున్నాడు అంటే వాళ్ళు కూడా గిల్ట్ ఉంటే డబ్బులు తీసుకున్నా కానీ మేము కౌలు రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇందాక మీరు బ్యాంకులో పనిచేసిన భూమి ఉన్న రైతు మాట్లాడుతూ ఉంటే నాకు అదే అనిపిస్తూ ఉంది. వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. నేను సంపూర్ణంగా మీది అర్థం చేసుకున్నాను. అలాగే నేను ఈ అక్టోబర్ 14 ఈ సమయంలో మధ్యలో ఒక వారం రోజులు నేను రైతు సదస్సులో పెడతాను. అది విజయవాడలో పెట్టాలి, ఎక్కడన్నా ఒకసారి ఏలూరులో కానీ ఎక్కడన్నా సరే పెడితే ఒక రాజధానిలో పెట్టి మీరు ప్రతి పంటకి సంబంధించిన రైతాంగం వచ్చి దీని మీద మీరు ఒక స్పష్టమైన నాకు అవగాహన మరింత నేను ఒక్కడిని కల్పించుకుంటే నాతో పాటు ఒక 10 మంది ప్యానెల్ని పెడతాను. ఇంకొంతమంది నాయకులు కూడా మీ దగ్గర తీసుకొస్తాను. దాంట్లో భాగంగా పామాయిల్ రైతులకి ఇది గిట్టుబాటు ధర లభించేలాగా, అలాగే మీకు ఈ క్వింటాల్కి మీకు నష్టపోతుంటే అది ఖచ్చితంగా ఇది మీకు మద్దతు ధర కాదు, ఇది గిట్టుబాటు ధర మీకు లాభసాటిగా ఉండాలి. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించే పామాయిల్ తోటలు, ఎందుకంటే ఇంతకు మించి గొప్ప పంటలు ఇప్పుడు ఏం లేనప్పుడు ఉన్నది మనకి పామాయిలే. కాబట్టి అట్లీస్ట్ నెక్స్ట్ 35 ఇయర్స్ 30 సంవత్సరాల వరకు దీన్ని మనకి దున్నక్కర్లేదు. అంతర్ పంటలుగా కావాలంటే కోకో వేసుకోవచ్చు. చాలా బహుళ పంటలు వేసుకునే పరిస్థితిలో ఉంది పామాయిల్ చేసుకుంటే. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పామాయిల్ పంటను మేము ప్రోత్సహిస్తాం. అలాగే మీకు గిట్టుబాటు ధర వచ్చేలాగా నేను ఖచ్చితంగా మీకు ముందుకు తీసుకెళ్తాను. ఎందుకంటే దీంట్లో ఇది నా మీద బలమైన లాబీ పెట్టండి. దీని మీద కన్సిస్టెంట్గా మాట్లాడలేదు. ఏంటంటే ఒక రోజులో ఇలా వేదిక పెట్టేసి ఒక సభ పెడితే అవ్వదు. దీని మీద ఒక అమెరికా లాంటి దేశాల్లో ప్రతి ఉత్పత్తికి ఒక లాబీయింగ్ ఉంటుంది. ఇక్కడ మనకేంటంటే లాబీయింగ్ అంటే వాళ్ళు లంచాలు ఇవ్వడం, మనకేంటంటే మినిస్టర్కి వెళ్ళి మినిస్టర్ గారు మీకు కొంచెం డబ్బులు ఇస్తాం, అది కొంచెం రేట్లు, అలా కాదు. లాబీయింగ్ అంటే ఒత్తిడి పెంచాలి వీళ్ళకి. ఇది మనకు రావాల్సిన హక్కు. గవర్నమెంటే పామాయిల్ని ఎంకరేజ్ చేసి మళ్ళీ సరైన గిట్టుబాటు ధర ఇవ్వనప్పుడు ఎవరు మాట్లాడతారు? అందుకని మీ తరపున నేను ఒక మంచి బలమైన లాబీయిస్ట్గా పనిచేస్తాను. ఎందుకంటే ఈరోజు నేను చేసింది కూడా అంటే ఇది చాలా ఒక వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి కన్సిస్టెంట్గా మన మెసేజ్ పంపిస్తూ ఉండాలి. మాకు ఇలా నష్టం జరుగుతుంది, మాకు మీరు పట్టించుకోవట్లేదు. ఇది ఒకటి కాదు, 10 సార్లు కాదు, ఒక 100 సార్లు అయినా సరే మనం రోజు వీళ్ళకి చెప్తా ఉండాలి మాకు నష్టం జరుగుతుంది. అంటే మన సహనం వాళ్ళకి సహనం పోవాలి, కానీ మనం సహనం పోకూడదు. మన గిట్టుబాటు ధర వచ్చే వరకు మనం పోరాడాలి. దానికి మీకు మద్దతుగా అండగా జనసేన ఉంటుంది, జనసేన కార్యకర్తలు ఉంటారు. అలాగే ఈ టొబాకో ఫార్మర్స్ మన రైతులకు కూడా నాకు ఒక్క మాట అర్థంగా బ్యారెన్ అన్నారు. బ్యారెన్ అంటే ఓకే దానికోసం దానికి అది ఉత్పత్తి చేయడానికి మీరు పెట్టిన ఖర్చు 15 లక్షలు. సో మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ సిగరెట్ తాగే వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. లేదు సార్, ఒక నిమిషం. అవును, అంటే వాళ్ళ ఇది ఖచ్చితంగా మనం అంటే ఇది కేంద్ర పరిధిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఇది మనకి బలమైన ఒక లాబీ ఉండాలి. ఇది
రైతు సదస్సు పెడతా ఉన్నారు కదా 15 రోజులు. మా సమస్యలు ఆ ఎక్స్పర్ట్స్ చెప్తే అది మీ దగ్గరికి తీసుకొస్తారు, బాగుంటుందని మీరు చెప్పిన ఐడియా చాలా బాగుందండి. అంటే ఈ సదస్సు, రైతుల సదస్సు దాదాపు ఒక 2 వారాలు పెట్టాల్సి వస్తుంది ప్రతి పంట మీద. అలాగే అంటే రైతు సదస్సులు ఎలా ఉండాలంటే, ఒకటి మన పామాయిల్లో అంటే ఒక రోజులో కూర్చోందుకు నేను ఒక్కనే కాదు, చాలామంది మన వ్యవసాయ శాస్త్రవేత్తలను కూర్చొని, కొంతమంది అధికారులను, మాజీ అధికారులను తీసుకొచ్చి, కొంతమంది రాజకీయ నాయకులు తీసుకొచ్చి కూర్చోబెట్టిది జనసేన మాట్లాడుతున్నా కానీ మిగతా పార్టీలు కూడా దీని మీద అవగాహన కలుగుద్ది. ఖచ్చితంగా అవగాహన జరగాలి. అలాగే టొబాకో మీరు అంటే మన పొగాకు రైతులు ఇబ్బందులు కూడా తెలుసు. అది మనకి ఇదే సమస్య మనకి గుంటూరులో కూడా ఉంటుందా? ఇదే సమస్య ఉంటుంది. సో ఇది కేవలం ఒక మన బుట్టాయిగూడెం, మన జంగారెడ్డిగూడెం సమస్య కూడా కాదు, ఈ రైతులది, ఈ పర్టికులర్ టొబాకో స్టేట్ వైడ్ సమస్య. ఓకే ఓకే. తెలంగాణలో కొంత 10 మండలాలు తర్వాత అంతా మండలం వేరే టాప్ అసలు ఎకనామికల్గా కూడా చాలా బ్యూటిఫుల్. అవును. అంటే బేసిక్గా మనం తయారు చేయాల్సింది చాలా బలమైన ఒక వ్యవసాయ లాబీ కావాలి మనకి. అంటే నేను ఇక్కడ మీ అందరికీ తెలుసో లేదో, మీకు మహారాష్ట్రలో చాలా బలమైన చెరుకు లాబీ ఉంటుంది. అది దానికి కారణం అక్కడ శరద్ పవార్ గారు, ఆయన మొత్తం చెరుకు లాబీ అంతా ఆయన కింద ఉంటుంది. అంటే ఒక బలమైన వ్యక్తి వాళ్ళ గురించి తరపున కన్సిస్టెంట్గా కేంద్రంలో వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. అందుకని నేను కూడా ఏం చేస్తానంటే, మనం కూర్చోబెట్టి మన వ్యవసాయ ఉత్పత్తుల గురించి, మనకున్న కష్ట నష్టాల గురించి నేను ఒక బలమైన జనసేన పార్టీ మీకు ఒక బలమైన లాబింగ్ నేను చేసి పెడతాను, మీకు కన్సిస్టెంట్గా మాట్లాడతాను. ఇది నేను కోరుకునేది కూడా ఏంటంటే, మీరు నన్ను అంటే నేను ఎలా ఉపయోగపడగలను చెప్తాను. నేను నా మాట దేశం దాకా వెళ్తుంది, ప్రధానమంత్రి గారి దాకా వెళ్తుంది, లేదంటే మిగతా కేంద్ర మంత్రుల దాకా వెళ్తుంది, లేదంటే జాతీయ స్థాయి పత్రికలతో నేను మాట్లాడగలను. ఇవన్నీ లేకపోతే మనం ఇక్కడ కూర్చోబెట్టి, ఇక్కడ మన పత్తిపాటి పుల్లారావు గారు ఇంకోళ్ళు గారు చెప్తే గొంతు వెళ్దు వాళ్ళు. ఏంటంటే అక్కడ మన అమరావతి దాటి వెళ్ళకుండా ఇక్కడ ఒక్కేస్తారు. నేనేం చేయగలనంట. అందుకే నేను కోరుకునేది ఏంటంటే, మీరు నాతో పాటు నేను ఒక్కనే రాను, నాతో పాటు ఒక మంచి బలమైన వ్యక్తులను తీసుకొస్తాను. అలాగే సేంద్రీయ వ్యవసాయం ఒకటి ఉంది, అలాగే మనం కూర్చోబెట్టి సేంద్రీయ వ్యవసాయ విధానం ఫ్యూచర్, అలాగే మనకు కూర్చొని పామ్ ఆయిల్, ఎందుకంటే మన ఫ్యూచర్ విదేశీ మార్గాన్ని మనం ఆదా చేసుకోవాలంటే మనకి పామ్ ఆయిల్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి టొబాకో మనకి 80% మనకి బయట వాళ్ళు తాగితే వాళ్ళ ఆరోగ్యాలు చెడుకుని మనకు పర్లేదు, కానీ ఉత్పత్తులు మన ఉత్పత్తులు టొబాకో ఉత్పత్తులు కావాలంటే 80% ఎక్స్పోర్ట్. కాబట్టి ఇది ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు ఏమైనా కన్సిస్టెంట్గా మనం తప్పొప్పుని వాళ్ళకి చెప్పాలి. అందుకని మనం ఒక బలమైన లాబీగా ఏర్పడదాం. మనం ఆ లాబీని మీకు జనసేన ప్రమోట్ చేస్తే, మీరు కనుక నాకు కన్సిస్టెంట్గా ఒక 10 మంది ఒక కమిటీ లాగా మీరు కానీ ఇవ్వగలిగితే ఈ రెండింటికి సంబంధించి, అంటే నేను మన పామ్ ఆయిల్కిను టొబాకోకి 2 సంబంధించి, అలాగే సేంద్రీయ వ్యవసాయం కూడా మనం షిఫ్ట్ అవుతామంటే దానికి సంబంధించి కూడా మీరు కానీ చెప్తే, నేను ఈ పర్టికులర్ గ్రూప్ తోటి నేను ఈ వ్యవసాయ సదస్సులో మీకు అన్ని తెలియజేసుకుంటాను. అంటే ఇది నేను కోరుకుంటాను ఒకటి, ఈ మీటింగ్ ద్వారా నేను అవగాహన చేసుకున్నాను. అలాగే నేను ఇంకొంచెం సంపూర్ణంగా అర్థం చేస్తున్నానికి రెడ్డిబాబు గారు అడిగింది నన్ను పామ్ ఆయిల్ తోటలు విజిట్ చేయమన్నారు. నన్ను ఇప్పుడు కుదురుద్ది వెళ్ళడానికి, మీరు ఒకసారి ప్లాన్ చేయండి. అది ఒకసారి నేను వెళ్ళే ప్రోగ్రాంలో ఒకసారి మీరు చెప్పారు, నాకు ముందు కూర్చుకుంటుంది అంటే అది నేను అలా కాదు, నేను అర్థం చేసుకోవాలి, చాలా కష్టం అనేది. అది నేను మాట్లాడడానికి బలంగా ఉంటుంది, నేను అర్థం చేసుకుంటాను, అందుకని చెప్తున్నాను. టీ తాగేవాడికి రైతు కష్టం తెలియదు, ఆడేదో రోడ్డు పక్క టీ తాగేసాం మేము వెళ్ళిపోయాం అనుకోండి. ప్రతి సంవత్సరం 50,000 మంది రైతులు పాము కాటుతో చచ్చిపోతున్నారు ఈ దేశంలో. 50,000. ఎక్కువ చచ్చిపోయేది పాడి రైతు, చెరుకు రైతే. పంచదారలో టీలో పంచదార ఉంటుంది, పాలు ఉంటాయి, కానీ 50,000 కుటుంబాలు పోయినట్టే.
ఆడి బాధ ఎవరికీ తెలియదు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నాం. అది ఒకటి పవన్ కళ్యాణ్ గారికి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు మా ముగ్గురం సార్ అదే నా మాట గుర్తుగాను. ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళు మేమందరం 30-40 సంవత్సరాల నుంచి పోరాటం చేసేవాళ్ళమే పంటల మీదండి. ఇక్కడ కూర్చున్నవాళ్ళు అందరం. కానీ ఎక్కువ మోసపోయింది నాకు 60 సంవత్సరాలు దాటి. నాకు 60 సంవత్సరాలు దాటినాయి. ఎక్కువ నష్టపోయింది ఎవరంటే మా ఏజ్ వాళ్ళం ఎక్కువ నష్టపోయాం. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది, నాకు 60. నా లైఫ్ సరైన స్వతంత్రం అనుభవించకుండానే అయిపోతుంది. అది ఎంగో మీరు మీది కూడా పోకుండా, నాకులాగా నష్టపోకుండా మీరు దేశం కోసం బతకండి. అప్పుడే ఎవడైనా దిగోదు. ఎవడైనా ఒక్కడుగు ముందేసిన తర్వాత 1,00,000 అడుగులు వెనకాల పడతాయి. గాంధీ గారు కూడా మనకు అలాగే వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయం గురించి ఆయన చెప్పిన దానికి మేము చాలా సంతృప్తి పడ్డాం. ఒక కమిటీ వేస్తున్నారు ఆయన ఎక్స్పర్ట్స్తో. ఆ ఎక్స్పర్ట్లకి మనం సమస్యలు చెప్పినప్పుడు సాల్వ్ ఆయన నోట్లోంచి వెళ్తే ప్రధానమంత్రికి వెళ్తుంది, ముఖ్యమంత్రికి వెళ్తుంది. అంటే లాబింగ్ అనేది ఎంత ముఖ్యం అంటే, ఉదాహరణకి నేను అటు ఉద్దానం సమస్య కానీ చాలా సమస్యలు మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు స్పందిస్తాయంటే, నేను ఏమి ఆశించలేదు, ఒక పదవో ఒక డబ్బో ఏమీ అంటే నాకేం ఆశించలేదు. నేను ఏంటంటే సమస్యలు చాలా పెరిగిపోయినాయి, సంపాదన కొద్దిమందికి వెళ్ళిపోతుందని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను ఇంత నిస్వార్థంగా ఉండగలగబట్టే అట్లీస్ట్ ప్రభుత్వంలో కొంత కదలికలు ఉన్నాయి. సో అలాగే అక్కడ మీకు అండగా నిలబడడానికి, మీకు రైతుల సమస్యలు మీకు అండగా నిలబడతాను. మీకు నేను రేపు ఈ రెండింటికి కనిపించి నేను నెక్స్ట్ 1 వీక్లో ఒక క్లారిటీ ఇస్తాను ఎప్పుడు రైతు సమస్యలు పెడతానని. మీరు రండి, మీరు ఒకసారి మీ పెద్దలందరూ రండి. అలాగే ఫ్యూచర్లో మీకు రైతు అంటే వచ్చే తరం మీరు చెప్పినట్టుగా స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతుంది. మీరు 60 సంవత్సరాల్లో మీరు సంపూర్ణ స్వాతంత్రం తాలూకు ఫలితాలను చూడలేకపోయారు. అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ అసలు దాని తాలూకు సత్ఫలితాలను చూడాలి. సత్ఫలితాలను చూడాలంటే మీకు కొంత చిత్తశుద్ధున్న వ్యవస్థ కావాలి. ఆ చిత్తశుద్ధుల వ్యవస్థని ఎంతో కొంత మేము చైతన్యం చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి జనసేన పార్టీ పెట్టాం. సో మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, భావితరాలకి మీకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ, రైతులకి మరింత అండగా ఉంటాం. ఎందుకంటే నేను సాటి రైతుగా మాట్లాడుతున్నాను. మీ కష్టాలు నాకు తెలుసు. అందుకని మీ కష్టాలని మరింత పెద్దలకు తీసుకెళ్ళి గిట్టుబాటు ధర లభించేలాగా నేను చర్యలు తీసుకుంటాం. సదస్సులు పెట్టి దానికి చాలా సత్ఫలితాలు సాధించే పబ్లిక్ మన అగ్రికల్చర్ వ్యవసాయ విధానాలు తీసుకొస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. జై హింద్.